సచిన్ టెండూల్కర్ తన కొడుకు అర్జున్ టెండూల్కర్ని అభినందిస్తూ ఇలా సంతోషంగా పోస్ట్ పెట్టుకుంటే చాలా మంది ట్రోల్ చేస్తా ఉన్నారు. అర్జున్ టెండూల్కర్ ఏం సాధించాడు అంటూ క్రిటిసైజ్ చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా సాధించడం గురించి మనం సచిన్ టెండూల్కర్కి చెప్పగలమా? సచిన్ సాధించిన దాంతో పోలిస్తే ప్రపంచంలో ఉన్న మిగతా క్రికెటర్లు అందరూ సాధించింది ఏ పాటి? ఇది ఒక పాయింట్ అయితే, రెండోది మనం ఎప్పుడు నెపోటిజం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఫలానా ఆయన కొడుకు కాబట్టే ఈయనకి అవకాశం వచ్చేసింది, ఫలానా ఆయన కొడుకు కాబట్టే ఈయన పవర్ చెలాయిస్తున్నాడు అని ప్రతి రంగంలోనూ అనుకుంటూ ఉంటాం కదా. నెపోటిజం ఎలా అవకాశాలు తీసుకొస్తుందో అదే నెపోటిజం కొందరికి శాపంగా కూడా మారుతుంది, అవకాశాలు దూరం చేస్తుంది. అర్జున్ టెండూల్కర్ టాలెంట్ చూస్తే నాకు ఇదే నిజం అనిపిస్తుంది. First wicket for Arjun this season. ఏం అర్జున్ టెండూల్కర్కి ఏం తక్కువ? హర్షిత్ రాణా లాంటి వాళ్ళతో పోలిస్తే అర్జున్ టెండూల్కర్ టాలెంట్ లేనోడా? బౌలింగ్ చేయగలుగుతాడు బ్రహ్మాండంగానే, బ్యాటింగ్ కూడా ఉంది. ఇండియా పేస్ ఆల్రౌండర్ లేక అల్లాడుతూ ఉంది కదా. హార్దిక్ పాండ్యా లాంటి వాడిని అడ్డం పెట్టుకుని 10 ఏళ్లుగా యాతన పడతా ఉంది కదా. అయినా సరే అర్జున్కి అవకాశం ఇస్తే సచిన్ కొడుకు కాబట్టి ఇచ్చేశారు అనుకుంటారేమో అని ప్రతి టీంలోనూ ఇదే ఫీలింగ్ అర్జున్కి అడ్డం పడింది. ఆ బాధ, ఆ పెయిన్ తెలుసు కాబట్టి సచిన్ ఈ పోస్ట్ పెట్టాడు. తండ్రి మనసు తెలిసిన ప్రతి వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. కాకపోతే సెలబ్రిటీల్ని ఏదో రకంగా తప్పు పట్టడమే జీవిత ఆశయం అన్నట్టుగా బతికే వాళ్ళు మాత్రం సచిన్ టెండూల్కర్ని కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీరైతే ఏమంటారు? అర్జున్ టెండూల్కర్ ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఆడితే సచిన్ సెలబ్రేట్ చేసుకోకూడదా?